భారతదేశ స్థానిక స్వీయ ప్రభుత్వ పితామహుడు ఎవరు? ఇది గ్రూప్ 4 లో 2018 లో అడిగిన భారతదేశ స్థానిక స్వీయ ప్రభుత్వ పితామహుడు. ఇది అక్కడ స్థానిక ప్రభుత్వాల పితామహుడు ఎవరు అంటున్నారు. డైరెక్ట్ మీరు చెప్పొచ్చు. స్థానిక ప్రభుత్వాల పితామహుడు ఎవరు అంటే మన దేశంలో లార్డ్ రిప్పన్. లార్డ్ రిప్పన్ గారు 1882 మే 18న స్థానిక ప్రభుత్వాల అభివృద్ధి కోసమని ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాడండి. ఆ తీర్మానాన్ని స్థానిక ప్రభుత్వాల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మాగ్నా కార్టా తీర్మానం అంటారు. లార్డ్ రిప్పన్ గారు స్థానిక ప్రభుత్వాల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మాగ్నా కార్టా తీర్మానం అంటారు. అంత గొప్పగా ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది మన భారతదేశంలో లార్డ్ రిప్పన్ గారు. అలా మన భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలను అభివృద్ధి చేసి మన దేశాన్ని మొత్తం రాజకీయ వ్యవస్థ అనేది అట్టాడు స్థాయి వరకు తీసుకొచ్చినటువంటి గొప్ప మహనీయుడు ఎవరు అంటే లార్డ్ రిప్పన్ గారు. అందువల్ల లార్డ్ రిప్పన్ మన భారతదేశంలో స్థానిక ప్రభుత్వాల పితామహుడు అంటారు. రైట్. మరి అక్కడ లార్డ్ బెంటింగ్ ఇచ్చాం కదా. లార్డ్ బెంటింగ్ ఎవరు అంటే లార్డ్ విలియం బెంటింగ్. లార్డ్ విలియం బెంటింగ్ గారు మన దేశంలో 1829 సంవత్సరంలో సతీ సహగమన నిషేధ చట్టం చేయడంలో కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి లార్డ్ విలియం బెంటింగ్ గారు. మన భారతదేశంలో జరుగుతున్నటువంటి సాంస్కృతిక పునర్జీవన ఉద్యమానికి జీవం పోసినటువంటి ఆంగ్లేయ ఉద్యోగి ఎవరమంటే విలియం బెంటింగ్ గారు. రైట్. నెక్స్ట్ ఆ తర్వాత లార్డ్ డల్హౌసీ గారు. లార్డ్ డల్హౌసీ గారు మన భారతదేశంలో రైల్వే వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది. రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టడం జరిగింది లార్డ్ డల్హౌసీ గారు. మన దేశంలో లార్డ్ డల్హౌసీ గారు రైల్వే వ్యవస్థలో ఎప్పుడు ప్రవేశపెట్టడం అంటే 1853 ఏప్రిల్ 16న దేశంలో తొలిసారిగా రైల్వే వ్యవస్థను బొంబాయి నుండి ఠానా వరకు మన దేశంలో మొట్టమొదటిసారిగా రైల్వే వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది. ఎవరు? లార్డ్ డల్హౌసీ గారు. బొంబాయి నుండి ఠానా మధ్య 34 కిలోమీటర్ల దూరంలో 14 బోగిలతో 400 మంది ప్రయాణికులతో మన దేశంలో మొట్టమొదటిసారిగా నడిచిన రైలు ఇంజన్ ఏమంటే ఫెయిర్ క్వీన్ అనే కాన్సెప్ట్ మన దేశంలో ప్రవేశపెట్టినాడు ఎవరు? మా లార్డ్ డల్హౌసీ గారు. అందుకోసం మన దేశంలో రైల్వే పితామహుడు అంటారు ఆయన. మరి మన దేశంలో 1853 సంవత్సరంలో ప్రవేశపెడితే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా రైల్వే వ్యవస్థను ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 1825 సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశంలో స్టాక్టన్ నుండి డార్లింగ్టన్ వరకు మొట్టమొదటిసారిగా ప్రపంచంలో రైల్వే వ్యవస్థ ప్రవేశపెట్టింది ఎప్పుడంటే 1825. ప్రపంచంలో రెండోసారి రైల్వే వ్యవస్థ ప్రవేశపెట్టింది ఎప్పుడంటే 1830 సంవత్సరంలో అదే ఇంగ్లాండ్ దేశంలో లివర్పూల్ నుండి మాంచెస్టర్ వరకు. భారతదేశంలో మొట్టమొదటిసారి రైల్వే వ్యవస్థ ఇది అయితే ప్రపంచంలో మొట్టమొదటిసారి రైల్వే వ్యవస్థ 1825 స్టాక్టన్ నుండి డార్లింగ్టన్ వరకు ప్రవేశపెట్టారు. రెండోసారి 1830లో లివర్పూల్ నుంచి మాంచెస్టర్ వరకు ప్రవేశపెట్టారు. రైట్. నెక్స్ట్ ఆ తర్వాత వెల్లెస్లీ ఎవరంటే మన భారతదేశంలో 1798 సంవత్సరంలో సైన్య సహకార పద్ధతిని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఎవరైనా? లార్డ్ వెల్లెస్లీ గారు. సో రైట్. సో ఇది ఈ సైన్య సహకార పద్ధతి మీద సంతకం చేసినటువంటి భారతీయ రాజు ఎవరు అంటే నిజాం చక్రవర్తి. రైట్.